హాయ్ ఫ్రెండ్స్, గార్డెన్ అండ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు వీడియో చింత చెట్టు కోసం అండి. బాన్సాయిగా చింత చెట్టు చేస్తున్నానండి. ఇది ఒక చిన్న ఐస్ క్రీమ్ డబ్బాలో ఒక 3 విత్తనాలండి. అంటే అదే మన చింతపిక్కలు మనము గుజ్జు తీసి పులిహార అవి చేసినప్పుడు రసం చేసినప్పుడు గుజ్జు తీస్తాం కదా, అందులో చింతపిక్కలు ఉంటాయి కదా, ఆ పిక్కలు 3 పెట్టానండి. ఒకటి మట్టుకు ఎందుకు జర్మినేషన్ అవ్వలేదు, 2 మట్టుకు అయ్యాయి. చూసారు ఐస్ క్రీమ్ డబ్బాలో. ఆ 2 కూడా ఇలా లేచినప్పుడు ఓదానికి ఒకటి ఇలాగ చుట్టుకున్నట్టుగా అయితే అలా 2 కూడా ఉంచానండి నేను. దీని వయసు ఎంత అంటారు అనుకుంటారు? సంవత్సరంన్నరండి. చూసారా, అరచేతిలో చింత చెట్టు ఎంత సరదాగా ఉంది కదా చూడడానికి. చక్కగా చూడండి, వేర్లు కూడా ఇలా పైకి వస్తున్నట్టుగా అవుతున్నాయి. 1.5 year దీనికి. చాలా బాగుంటుంది చూడడానికి. ఎంత సరదాగా అనిపిస్తుందంటే ఇలాంటివి మనము మన ఇంట్లో అది మహావృక్షము చిన్నది చింత చెట్టు మన ఇంట్లో మనం టెర్రస్ పైన బాన్సాయిగా చేసుకుని చూస్తుంటే ఆనందమే వేరండి. ఎంత బాగుందో. చేద్దాం కదా, మనం కూడా ట్రై చేద్దామని చేస్తున్నాను బాన్సాయి కన్నా. చూడండి ఎంత ముద్దుగా ఉందో. చింత చెట్టు పెద్ద పెద్ద వృక్షం చూసినట్టుగా అనిపిస్తుంది నాకు చూస్తే మట్టుగా. కానీ ఇది టెర్రస్ పైన ఎండలోనే ఉండాలి. దీనికి షేడ్ నీడలోనే ఇంట్లో పెడతామంటే అవ్వదు. దీనికి గాలి, వెలుతురు, ఎండ అన్నీ తగలాలండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.